రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించేవాడా, మీ ఉన్నతమైన గణనామమునకు మహిమను ఆపాదిస్తూ ఉన్నాం. శక్తిమంతుడవు, బలవంతుడవు దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మా ప్రార్థనల ఎడల మీ కృపను దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఘనకార్యాలు జరిగించి ఘననామానికి మహిమను తెచ్చుకో. ఈ సమయంలో ప్రభా ప్రసాదరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. హైదరాబాదులో ఉంటుండగా వారు రకరకాల బలహీనతల చేత ప్రభా బాడీ పెయిన్స్తో బాధపడుతూ ఉండగా మీ హస్తమును చాపండి. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ముట్టినందుకై, స్వస్థపరిచినందుకై, ఆరోగ్యముతో నింపినందుకై మీకు స్తోత్రాలు. అదే విధముగా నల్లటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఫిడ్స్ వ్యాధి చేత బాధపడుతుండగా కుమారుణ్ణి ముట్టి స్వస్థపరచు, ఆరోగ్యవంతునిగా మార్చు నాయన, శక్తివంతునిగా మార్చు నాయన, బలవంతునిగా మార్చు నాయన. ప్రతి బలహీనత అంతటి నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, సహోదరుడు మనోజ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలు అయా మీ నామములో తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నెడునూరి సూర్యకళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ కృపచేత నింపండి నాయన, మీ హస్తమును చాపండి. సహోదరుడు అనిల్ కుమార్ కొరకు, రొమానియా దేశంలో ఉంటున్నటువంటి అనిల్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపండి, మీ శక్తి చేత నింపండి ప్రభువా, మీ బలముతో నింపండి నాయనా. మీ కాపుదల, మీ భద్రత, క్షేమమును కుమారునికి దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా నరసింహ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నరసింహ గారిని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచి సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలగచేసి మీ శక్తితో, మీ బలముతో, మీ కృపతో నింపి నడిపించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సుదర్శన్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపచేత నింపండి నాయన, మీ సహాయమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సహోదరి పద్మకుమారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుమారుడు మారు మనసు పొందాలి, వారి కుమారుడు రక్షించబడాలి, వారి కుమారుడు మార్పు నొందాలి. మీ హస్తమును చాపండి ప్రభు, మీ కృపను కుమ్మరించు నాయన. మారు మనస్సు పొందునట్లుగా, రక్షణ పొందునట్లుగా మీ కృపచేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రమీల రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు పెట్టిన కామెంట్ విషయంలో కృప చూపించు, సహాయము దయచేయి. అదేవిధముగా గోపికృష్ణ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను.
వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క బిజినెస్లో విజయాన్ని అనుగ్రహించండి. వారికి ఉన్న ఒడిదుడుకులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న అడ్డులు, ఆటంకాలు, అవరోధాలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగచేసి మీ శక్తి చేత, మీ బలము చేత, కృప చేత నింపండి. కొండపర్తి రాజకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న అప్పుల సమస్య నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా రామశెట్టి నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. ప్రభా, మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ సన్నిధిలో వారు బలపరచబడినట్లుగా, మీ సన్నిధిలో వారు దీవించబడినట్లుగా, కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా దేవా, మీకు వందనాలు. బిందు కొరకును మాధవి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మా మ్యారేజ్ జరగడానికి కృప చూపించు. ఫ్యామిలీ యొక్క స్పిరిచువల్ గ్రోత్లో నాయన ఉన్నతంగా దీవించబడినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి గర్భఫలము దయచేయండి, గర్భంలో ఉన్న లోపములను తొలగించండి. ప్రభువా, మీకే స్తోత్రాలు. కె రాజకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, అప్పుల బాధల చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ శక్తి కలిగిన కార్యాలను జరిగించండి, మీ బలము కలిగిన కార్యాలను జరిగించండి. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, షేక్ మదీనా బేబీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తు వచ్చినట్లుగా, వారి యొక్క ఆయన బిడ్డలకు మ్యారేజ్, అదేవిధంగా ప్రభువా తండ్రి జాబు రావడానికి సహాయము దయచేయి, తోడుగా ఉండి నడిపించు. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు తొలగిపోవాలి. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అడ్డులు అన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కువైట్ దేశంలో ఉంటున్నటువంటి రాజా కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు నాయన, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. ప్రభువా, మీ శక్తి కలిగిన కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా, వారి బిడ్డలకు వివాహాలు జరుగునట్లుగా, కుమారుడు జాబు వచ్చినట్లుగా, జ్వరంతో బాధపడుతున్నటువంటి కుమారుని మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతునిగా మార్చండి, శక్తి కలిగిన వానిగా మార్చండి, మీ కృపచేత నింపండి. మా ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.